ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఈరోజు దేశంలో ఎవరు కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు ఈ వర్గాలకు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు అన్ని వర్గాల్లో కూడా ఈరోజు చేయి పట్టుకొని మనం ముందుకు నడిపిస్తున్నారు. మరి అదే కాకుండా ఈరోజు మరీ ముఖ్యంగా మైనారిటీల గురించి మాట్లాడితే గత 5 ఏళ్ల కాలంలో మనం చూశాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్కరన్నా మైనారిటీ మంత్రిగా ఉన్నారా? లేడు. ఈ దేశంలో ఒక్కడంటే ఒక్కడు మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిందంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనే నడిచింది. మరి మన వర్గాలకు సంబంధించిన మైనారిటీలు మరి వాళ్ళ సమస్యలు వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియని పరిస్థితి గత 5 ఏళ్ల కాలంలో. మరి మన సమస్యలు మరి ఎవరికి ఇచ్చారు మంత్రి పదవి? మైనారిటీకి సంబంధించి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చాడు. మరి తర్వాత ఆయన కాడ నుంచి తీసేసి మరి ఆ శాఖను ఎవరు కాడ పెట్టుకున్నారంటే స్వయంగా చంద్రబాబు నాయుడు ఆ తన వద్దే పెట్టుకోవడం జరిగింది. ఎవరన్నా ఒక మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి నాకు ఈ సమస్యని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా? లేదు. ఎందుకంటే కక్షతో మైనారిటీలు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయలేదని ఒక అక్కసుతో మైనారిటీలను ఒక్క మంత్రి కూడా ఇవ్వని పాపాన పోయాడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 పర్యాయాలు నన్ను కడప నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి 2వ పర్యాయం గెలిచిన తర్వాత తన మొట్టమొదటి మంత్రివర్గంలో నాకు అవకాశం ఇచ్చాడు. మంత్రిగా అవకాశం ఇవ్వడమే కాదు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఇది ఒక చరిత్ర. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అలాంటిది నన్ను ఒక సామాన్యమైన వ్యక్తిని మరి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మనకి ఆత్మగౌరవం సాలదా? మరి అదే కాదు, ఈరోజు నలుగురికి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చాడు, నలుగురికి శాసన మండలిలో అవకాశం ఇచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కేవలం 2కే మైనార్టీలకు శాసన మండలిగా అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈరోజు మన చిన్న రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి మరి ఈరోజు నలుగురికి శాసన మండలిలో అవకాశం ఇచ్చాడు. మరి ఆ అవకాశంలో కూడా ఈ రాయచోటి పట్టణానికి సంబంధించిన మా అక్కగారైన జకియా ఖానం గారికి ఎమ్మెల్సీ చేసి మరి శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్. ఇది కూడా ఒక చరిత్ర రాయాలంటే ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యమవుతుంది, ఎవరికి సాధ్యం కాదు. మరి అలాంటిది అనేక చరిత్రలు ఈరోజు సృష్టించడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు క్షేత్రస్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ నుంచి మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వరకు మరి ఈరోజు మైనార్టీలను మరి మన ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేయడం జరిగింది. దానికి నిదర్శనం మరి ఈరోజు రాయచోటి పట్టణానికి సంబంధించిన ఒక సామాన్యమైన వ్యక్తి ఫయాజ్ గారు ఈరోజు మున్సిపల్ చైర్మన్ చేయడము. మరి ఇలాంటి ఎన్నో ఘటనలు మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ మరి నామినేటెడ్ పదవుల్లో ఎక్కడ చూసినా కూడా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక చట్టం చేసి 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పదవులు ఇచ్చిన ఘనత కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి దక్కుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అలాంటి ఒక మనసున్న ముఖ్యమంత్రి, ఒక మనసున్న ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ వెనుకబడిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు నా అనే పదానికి నిర్వచనం చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తిని మరొక్కసారి మనం ముఖ్యమంత్రి చేసుకుంటామా లేదా? ఇది రాయలసీమ పౌరుషానికి పుట్టిన గడ్డ. జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారు.
ఆయనకు వినపడేటట్టు చెప్పాలి. 2024లో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మరి అదే తరహాలో మీ శాసనసభ్యుడు మరి ఈరోజు మీకు ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేశాడు. నిజంగా నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. గత 5 ఏళ్ల ముందుపు రాయచోటి పట్టణానికి వచ్చినప్పుడు ఆనాడు రాయచోటి ఏ విధంగా ఉనింది, నేడు రాయచోటి ఎంత అభివృద్ధి జరిగిందో అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉంది.